నిన్ను నువ్వెంతలా మార్చుకుంటావంటే ప్రపంచమంతా నీ కాసి చూసి ఆశ్చర్యపోయేలా ఉండాలి. అవతల వాళ్ళు ఒక్కసారైనా ఇలా షాక్ అవ్వేలా చేయండి. ఇతనేనా ముందు నేను చూసిన అబ్బాయి, అప్పట్లో చులకన అయిపోయేవాడు, ఇప్పుడేంటి ఇలా మారాడు అని షాక్ అవ్వాలి. ఫ్రెండ్స్, నీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి అవతల వాళ్ళు పెద్ద సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి. నీ సక్సెస్ చూసి అవతల వాళ్ళ నోట మాటలు పడిపోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి నువ్వు ఇవాళ మారకపోతే నువ్వు పక్క వాళ్ళ కలలు నెరవేర్చడానికి లేబర్ పని చేయాల్సి ఉంటుంది. చేంజ్ అనేది రిస్క్ కాదు, అది నువ్వు గొప్పగా మారడానికి వేసే మొదటి అడుగు. కాబట్టి ఇవాళ నుంచే నిన్ను నువ్వు మార్చుకోవాలి. నీ గతాన్ని అందరూ మర్చిపోయేలా నువ్వు మారి చూపించాలి. మీ జర్నీలో సపోర్ట్ చేయడానికి ఎవ్వరూ రారు. ఎవరైతే నీకు తోడుగా ఉండరో అలాంటి వాళ్ళకి నువ్వెప్పుడు సపోర్ట్ చేయకు, వాళ్ళ కోసం ఆలోచించకు. మీ గోల్స్ ని అండర్ ఎస్టిమేట్ చేసే వాళ్ళని మీ రిజల్ట్స్ తో నోర్లు ముయ్యించండి. నిన్ను మార్చడానికి, నువ్వు మారడానికి ఎవరు రారు, ఎవరు కోరుకోరు. నీ కోసం నువ్వే మారాలి. నీ కష్టం నువ్వే చెయ్యాలి. ఎప్పటికైనా ఒక రూల్ గుర్తుపెట్టుకో, ఇవాళ నీ దగ్గర ఉండే టైమే నీకు ఒక పవర్ లాంటిది. కాబట్టి అంత పవర్ఫుల్ టైం ని పనికిరాని విషయం కోసం వేస్ట్ చేస్తూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. పనికిరాని వీడియోస్లు చూస్తూ అన్నెసెసరీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ పిచ్చి పిచ్చి స్నేహాలు కంటిన్యూ చేయొద్దు. ఎందుకంటే ఇవన్నీ రోడ్ బ్లాక్ లాంటివి. నిన్ను ఆపడానికే ప్రయత్నిస్తాయి, నిన్ను కింద ఉంచడానికే ట్రై చేస్తాయి, కానీ ఎదగడానికి ఎప్పటికీ ఉపయోగపడవు. నీకంటూ ఒక గోల్ ఉంది, నీకంటూ ఒక విధానం ఉంది, నీకంటూ ఒక అవగాహన ఉంది. ఏం చేయాలో నీకు తెలుసు, కానీ ఎందుకు ఎక్కడో రైల్వే స్టేషన్ లో తప్పడిపోయిన వాళ్ళలాగా తిరుగుతున్నావు ఇటు అటు. మనలో చాలా మంది ఇల్యూషన్ లో ఉంటారు, ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎవరో వచ్చి నీ జీవితాన్ని మారుస్తారు అని. కానీ ట్రూత్ ఏంటో తెలుసా? నీ కోసం ఎవరూ రారు. నీ కథలో నువ్వే ఒక హీరో. నువ్వే నీ ఎయిమ్ ని బిల్డ్ చేసుకోవాలి. నువ్వే నీ ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేసుకోవాలి. సో డిసైడ్ చేసుకో, నీ ఫ్యూచర్ ని నువ్వు డిసైడ్ చేసుకోవాలని. డిసైడ్ చేసుకో, నీ కథల్ని మార్చే శక్తి నీకు మాత్రమే ఉంది అని. ఎవరైతే నీ ఎదుగుదలకి అడ్డంగా ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేసేయండి. నీ ఎదుగుదలకి ఏది ఉపయోగపడుతుందో దాన్నే ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే సాకులు చెప్పడం మానేసి కష్టపడతావో అప్పుడే నీ ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది. ఎప్పుడైనా ఇలా అనిపించిందా, ఇప్పుడు దాకా నేను చేసేది సరిపోవట్లేదు, ఇదొక యావరేజ్ మనిషి కూడా చేస్తాడు అని చెప్పి? ఇలా మీకు ఎప్పుడైతే అనిపించిందో, ఈ పనికి మించి అతిగా కష్టపడిన రోజు మీ ఎదుగుదల మొదలయ్యే మొదటి అడుగు మీరు వేసినట్టే. ఇది చేస్తా అది చేస్తా అని చెప్పడం ఇంకా మానేయండి. ఏదైనా చేసి చూపించండి. మీ యాక్షనే మాట్లాడాలి. మీ గ్రోతే అందరికి అరిచి అరిచి చెప్పాలి. ఇలా చేయడం వల్ల ఒకప్పుడు ఇది చెయ్యగలడా అని చులకనగా చూసేవాడు ఇవాళ మీ చేతిలో ట్రాఫీ ఇచ్చి సెల్యూట్ చేసి వెళ్తాడు. నిజమైన మార్పు అంటే అది, నిజమైన సక్సెస్ అంటే అది. డైలీ ఇది ప్రాసెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఒక రోజు చేసి 2 రోజులు చేసి మానేస్తే వచ్చేది మీ కోరుకున్న రిజల్ట్స్. ఖచ్చితంగా డైలీ ఉద్యమంలా చేయాలి. ప్రతి రోజు, ప్రతి గంట డిసిప్లిన్, డెడికేషన్, డైరెక్షన్ ప్రతిదీ కలగలిపి వచ్చేదే రియల్ గేమ్ చేంజర్ ఒక లక్షణాలు. మీ గోల్స్ ఏంటో స్పష్టంగా తెలుసుకోండి. వాటిని మీ బ్రెయిన్ లో టాటూ లాగా ముద్రించుకోండి. అప్పుడు ఒక మంచి లైఫ్ స్టైల్ బిల్డ్ అవుతుంది. మంచి లైఫ్ స్టైల్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఎదగాలి అనేది. అలాంటి టైంలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ కూడా మిమ్మల్ని పాడు చేయలేవు. మీరు ఈ చేసే ప్రయత్నంలో మీ స్ట్రగుల్ ని ఎవడైనా ఎగతాళి చేస్తే, ఎవడైనా అండర్ ఎస్టిమేట్ చేస్తే వాడితో ఏమీ ఆర్గ్యుమెంట్ కి దిగొద్దు. నోరు మూసుకొని మీ పని చేసుకోండి. మీ రిజల్ట్స్ వాడికి జవాబు ఎలా చెప్పాలో అలా చెప్తాయి. ఏదైనా చెయ్యాలని లేకపోయినా, ఏదైనా చేయడం కష్టంగా ఉన్నా ఆ టైంలో మిమ్మల్ని మీరు హార్డర్ గా పుష్ చేయాలి. మిమ్మల్ని మీరు చాలా బలవంతం చేసుకోవాలి. అంతేగాని క్విట్ చేయకూడదు. ఇది నేను చేయలేను అని ఆగిపోకూడదు. ఎందుకంటే వజ్రాలు ఎంత ప్రెషర్ చేస్తే అంత మంచిగా బిల్డ్ అవుతాయి కాబట్టి. అలాగే నీకంటూ కూడా ఒక టైం వస్తుంది. నువ్వు ఒక విధానంలో కష్టపడుతుంటే, నిన్ను నువ్వు హార్డ్ గా పుష్ చేసుకుంటే ఈ ప్రపంచం అంతా నిన్ను చూసి తలదించుకోయేలా చెయ్యి. నువ్వు చెయ్యలేవు, వీడికంత సీన్ లేదు అనుకునే వాళ్ళకి నీ సీన్ ఏంటో, నీ కెపాసిటీ ఏంటో చూపించు. ఇలా చేస్తూ ఉండగా ఏదో ఒక రోజు వాళ్ళు తప్పు అనే విషయం నీ రిజల్ట్సే ప్రూవ్ చేస్తాయి. ఆ రోజు నీ పెయిన్ ఏంటో, నువ్వెంత విలువైన వాడువో తెలుసుకుంటారు ప్రతి ఒక్కడు. నీ ఎనర్జీ మొత్తం, నీ ఏకాగ్రత మొత్తం, నీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా నీ డ్రీమ్స్ కి రిలేట్ అయ్యే ఉండాలి. నీ చుట్టూ అలాంటి అట్మాస్ఫియర్ బిల్డ్ చేసుకో. ఎలా అంటే నీ కళ్ళ ముందు నీ గోల్స్ అన్ని కనిపించేలా రాసి పెట్టుకో, లేదా బొమ్మలు పెట్టుకో, అది నీ ఇష్టం. 10 మందితో గొర్రెల మందలా ఉంటే రిజల్ట్స్ ఎప్పటికీ రావు, ఎప్పటికీ బయటపడవు. ముందా క్రౌడ్ నుంచి బయటికి రా, గ్రోత్ ఎలా ఉంటుందో చూపించు. ఒక జీవిత సత్యం చెప్పనా, గుంపులో ఉండి హిస్టరీ క్రియేట్ చేసిన వాడు ఎవ్వడూ లేడు చరిత్రలో. లెజెండ్స్ ఎప్పుడు సింగిల్ గానే నడుస్తారు, సింగిల్ గానే రాజ్యాన్ని క్రియేట్ చేస్తారు. నీ సక్సెస్ కి, నీ గోల్స్ కి రిజల్ట్స్ ని తెచ్చుకోవాలి అంటే నీ హ్యాబిట్స్, నీ మైండ్ సెట్,
నీ సర్కిల్ మొత్తం కూడా అప్గ్రేడ్ అవ్వాలి. నీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కూడా అప్డేట్ అవ్వాలి. ఎందుకు ఇలా అంటే మార్పు లేనిదే రిజల్ట్ ఉండదు, మార్పు లేనిదే గ్రోత్ ఉండదు, రిస్క్ లేనిదే రివార్డ్ ఉండదు. మార్పుకి భయపడకండి. మార్పు ఎలా చేయాలో ఆలోచిస్తూ ప్రతిదీ బ్యాలెన్స్ అయ్యేలాగా మెయింటైన్ చేస్తూ ముందుకి దూసుకు వెళ్ళాలి. హిస్టరీ క్రియేట్ చేయాలంటే ముందు నీ అడుగు ఇక్కడే మొదలవ్వాలి. ఇవాళ నువ్వు మారితే ప్రపంచమంతా నిన్ను చూసి మారుతుంది. ఒకవేళ నీ కష్టం అన్ని కూడా నీకు సపోర్ట్ చేసి దేవుడు అనుగ్రహం కూడా నీకు ఉంటే ఖచ్చితంగా ఈ కంట్రీ నిన్ను చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. నీ ఫ్యామిలీ కూడా అనడం మొదలు పెడతారు ఇలాగా, వీడు నా కొడుకు, వీడు నా కూతురు, ఇది నా వాడు మాత్రమే చేయగలిగాడు అని చెప్పి ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. చాలా ఆనందపడతారు కూడా మీ విజయాన్ని చూసి. ఈ ప్రపంచం ఒక మాట అంటుంది, అసలు ఇతను సేమ్ పర్సనేనా, ఎందుకు ఇలా చేయగలిగాడు, ఏంటా సడన్ గా అయ్యింది, కొంచెం మా పిల్లాడికి కూడా చెప్పవా అని చెప్పేసి మీ చుట్టూ తిరుగుతారు మీరు సక్సెస్ అయితే గనక. ఎందుకంటే గెలిచిన వాడు చెప్పే మాట ప్రతి ఒక్కరు వింటారు. గెలుస్తాను అన్నవాడు ఓడిపోతున్నవాడు మాట కుక్కలు కూడా వినవు. అందుకే చెప్తున్నా, ఎదగాలి, షైన్ అవ్వాలి అంటే నీలో మార్పు ఇవాళే మొదలవ్వాలి. చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్ అండ్ గ్రో ఇన్ యువర్ లైఫ్. ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గైస్, ఒక లైక్ చేస్తే ఏమైపోతుంది, ఏం కాదు కదా, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.